పతాకానికి రక్తపు మరకలు అంటించే ఈ అర్థం లేని పగెందుకని అడుగుతున్నాడు ఆ దేవుడు. అసలెవరి సృష్టి వీళ్ళు? ఎత్తుటి రుచి మరిగిందా? కొత్తగా మనిషితనం చిచ్చుని రగిలించిందా? తలకెక్కిన పిచ్చితనం లోపల క్రూర మృగం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. శేఖర్ కూడా మార్చురిలోనే ముగ్గురు కలిసి వెళ్ళారన్నా. ఒకడు ఇంజూర్ అయిందన్న, మహేష్ అన్నాడు. ఇద్దరు చనిపోయిండ్రన్నా. మేము హైదరాబాద్లోనే ఉంటామన్నా. మా అన్న కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నాడన్నా. దారుణమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆయన సోదరుడు చనిపోవడంతో హృదయ విదారకంగా ఆయన అన్న ఆ విజయ్ తో పాటు ముగ్గురు స్నేహితులు కలిసి వచ్చి ఇక్కడ వస్తువులు కొనుక్కోవడానికి వచ్చారు. అతను కూడా పాపం కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అయితే అతని సోదరుడు ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ లో ఉన్న రూమ్ దగ్గరకు వచ్చి కొంత మెటీరియల్ పర్చేజ్ చేయాలని వచ్చాడు. అయితే అక్కడే బాంబు ఘటన లోపల ఆ ముగ్గురు స్నేహితులు అక్కడే ఉన్నారు. ఆ సమయం లోపల ముగ్గురు లోపల ఇద్దరు చనిపోయారు. ఒకే ఒకడు సీరియస్ గా గాయాలతో ఉస్మానియా హాస్పిటల్ ఉన్నారు. అతని సోదరుడు ఇప్పుడు ఇక్కడ వచ్చి చాలా ఉదయ విదారకంగా ఉంది. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా కలిసివేస్తా ఉంది. ఇంత దారుణ ఘటన జరగడం ఏంటి అనే ఉదయం మాతో కలిసినటువంటి వ్యక్తి ఇలా జరిగిపోవడం చూసినట్టయితే ఇది భరించలేని రోజున మనం ఇక్కడ చూసినటువంటి వారందరినీ కూడా కలిసివేస్తా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఓ వ్యక్తి వారిని ఓదారుస్తున్నటువంటి విషయం తెలుసు. మీరు ఈ ఘటనను ఎట్లా చూస్తున్నారు? रो रहा तो बेचारे को सपोर्ट कर रहा हूँ भाई. ఈ బాంబు పేలుడు మీకు कैसे समझ रहे हैं? भाई ये जो भी है गलत है. इंसानियत के नाम पे धब्बा है. ये कोई भी इसमें मर नहीं गा. हम उसके साथ देंगे. जो भी गलत कर रहा है उसको सख्त से सख्त सजा देना है. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అతను ఓదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఇంత హృదయ విదారకమైనటువంటి ఘటన జరగడం ఇది భరించరా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ పరిస్థితి అటు హాస్పిటల్ లోపల కూడా చాలా సీరియస్ కండిషన్ ఉంది. చాలా దారుణమైన. హైదరాబాద్ లో వరుస పేలుళ్లతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ రైల్వే